ఉపరాష్ట్రపతి పదవికి పోటీ తప్పకపోవడంతో ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు మాత్రమే ఓటు వేయనున్నారు. రహస్య బ్యాలెట్ ద్వారానే పోలింగ్ జరగనుంది. ఏ పార్టీ కూడా విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజ్ ఓటర్లు 782. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే 392 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. లోక్సభలో మొత్తం సీట్లు 543 కాగా ఒక సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలుండగా 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. లోక్సభ నుంచి 542 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 240 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పార్టీల బలాబలాలను చూస్తే ఎన్డీఏ కూటమికి ఉభయ సభల్లో కలిపి 422 మంది ఎంపీలున్నారు. ఎన్డీఏకి లోక్సభలో 292 మంది ఎంపీలు, రాజ్యసభలో 132 మంది సభ్యుల మద్దతుంది. ఇండియా కూటమికి లోక్సభలో 234 మంది ఎంపీలు, రాజ్యసభలో 77 మంది మద్దతుంది. ఉభయ సభల్లో 46 మంది ఎంపీలు ఏ కూటమి పక్షాన లేరు. దీంతో వీరి ఓటు కీలకంగా మారనుంది. న్యూట్రల్ గా ఉన్న ఎంపీలను తమ అభ్యర్థికి ఓటు వేయాలని ఇప్పటికే ఎన్డీఏ రంగంలోకి దిగింది. అటు ఇండియా కూటమి కూడా న్యూట్రల్ గా ఉన్న ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. పార్లమెంట్లో సంఖ్యా బలాన్ని చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి విజయం నల్లేరుపై నడకలా కనిపిస్తోంది.